ఎన్టీఆర్ సినిమా అంటే ఎన్టీఆర్ సినిమానే. ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడొచ్చినా అప్డేట్స్ వచ్చినా, లేదంటే ఎప్పుడొచ్చినా వార్తలొచ్చినా, ఎప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కనిపించినా చాలా క్రేజీగా ఉంటాయి. చాలా హాట్ టాపిక్‌గా కనిపిస్తా ఉంటాయి. రెగ్యులర్‌గా న్యూస్‌లో ఉండేలాగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి 'ఆర్ఆర్' లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత 'దేవరా'తో మరొక సోలోగా అందుకున్నటువంటి బిగ్గెస్ట్ హిట్ కూడా ఎన్టీఆర్‌కి బాగా ప్లస్ అయింది. బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత 'త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో' చేయాల్సినటువంటి సినిమా దాన్ని ఆపేసి కూడా ముందే 'దేవరా' చేయడం. 'దేవరా' తర్వాత చేసినటువంటి సినిమా 'ప్రశాంత్ నీల్‌తో' కాంబినేషన్‌లో ఒప్పుకున్నటువంటి సినిమా కూడా చాలా క్రేజ్ వచ్చింది. 'ప్రశాంత్ నీల్‌తో' ఎన్టీఆర్ సినిమా అంటే గనక భారీ స్థాయిలో అంచనాలుంటాయి. చాలా భారీ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నుంచి ఆడియన్స్ నుంచి కూడా లేదా ఫ్యాన్స్ నుంచి ప్రధానంగా ఫ్యాన్స్ నుంచి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాకి ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తే కాస్త లేట్ అయిపోయింది. బాగా ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికి కూడా లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్టుగా కూడా ఆ సినిమా ఎప్పుడొచ్చినా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనేది మాత్రం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది మనకు. ఆ రకంగా నిజానికి ఈ సంవత్సరం జూన్ 25న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. మాక్సిమం నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతానికి కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలు పక్కన పెట్టిన టొయోనో థామస్ ప్రొజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇలాంటి మిగతా పాత్రలు ఎవరు తప్పుకున్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చినప్పుడు కూడా ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ తగ్గలేదు. ఆ సినిమా మీద ఉన్నటువంటి బజ్ తగ్గలేదు. ఆ సినిమాకు ఉన్నటువంటి కెపాసిటీ కూడా తగ్గలేదు అనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం చాలా బ్లెండ్ అయ్యేలాగా ఆ పాత్ర కోసం తను ఫిజిక్‌లో చాలా చాలా మార్పులు చేసుకొని, ఆ పాత్ర కోసం రకరకాలైనటువంటి క్యారెక్టరైజేషన్ మార్చుకునేలాగా తన పాత్ర విధానం మార్చుకునే విధంగా కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. టఫెస్ట్ వర్క్ చేస్తున్నాడని మాత్రం చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది మనకు. అందుకనే అతని ఫిజిక్‌లో మార్పులు కావచ్చు, లేకపోతే అతని ఫిజిక్‌కి సంబంధించినటువంటి రకరకాల మేకోవర్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ యాంగిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి పాత్ర కోసమే తప్ప అతని క్యారెక్టర్‌కు అతనికి వ్యక్తిగతంగా కాదనేది మాత్రం చాలామందికి తెలుసది. ఎందుకంటే అతను లుక్కు కొంచెం తేడాగా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నప్పుడు కూడా అది కేవలం ఆ సినిమాలో వచ్చినటువంటి పాత్ర కోసం ఆ లుక్‌గా కనిపిస్తుంది తప్ప, నిజానికి మళ్ళొక హ్యాండ్సమ్ లుక్ అంటే గనక రావచ్చు, లేకపోతే మంచి మంచి లుక్ అంటే మంచి లుక్‌లో రావచ్చు. ఎలాంటి లుక్‌లో అయినా సరే ఎన్టీఆర్ కనపడేలాగా ఆ పాత్ర తీర్చిదిద్దుకునేటువంటి విధానం కూడా చాలా బాగుండేలాగా ఉంటుంది. సో, తాజాగా వచ్చినటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ పాత్ర కోసం అతను కేరళలో కలరియాపట్టు అని చెప్పేసి ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. కలరియాపట్టు అనేది మాక్సిమం అత్యంత పురాతన కాలమైనటువంటి ఒక మార్షల్ ఆర్ట్స్ మనకు. అంటే భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్‌లో మనకి కలరియాపట్టు అనేది ఎప్పుడు ఎవరికీ చాలా తక్కువ మంది తెలిసినటువంటి ఆర్ట్‌గా కనిపిస్తుంది. అంటే కేరళలో చాలామంది తెలుసు, తెలిసినప్పటికి కూడా ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ఎక్స్‌పర్ట్ అవ్వడం మాత్రం చాలా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది. పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మాత్రం ఎన్టీఆర్ నుంచి కనుక ఒక స్పెషల్ అప్డేట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాత్ర కోసం ఆ మార్షల్ ఆర్ట్స్‌లో నేర్చుకునేటువంటి విధానం కావచ్చు, లేకపోతే నేర్చుకున్న తర్వాత అతను ఎగ్జిబిట్ చేసేటువంటి విధానం కూడా ఒక నెక్స్ట్ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఈ ఈ పాత్ర కోసం అతను కేవలం ఆల్మోస్ట్ 2 నెలల పైగా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నాడని మాత్రం చాలా తాజాగా వచ్చినటువంటి వార్తగా కనిపిస్తుంది. ఎందుకంటే కేరళలో వచ్చినటువంటి ఒక కలరిపట్టు అనేది ఒక మనకి అత్యంత పురాతన కాలమైనటువంటి మార్షల్ ఆర్ట్ కాబట్టి, ఆ ఆర్ట్స్‌లో ఇతను కొంచెం ఎక్స్‌పర్ట్ అయితే గనక ఎక్స్‌పర్టెన్సీ కేవలం ఈ సినిమా మాత్రమే కాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేసినా సరే ఆ పాత్రకు సంబంధించి కావచ్చు, లేదా ఆ ఆర్ట్‌కి సంబంధించి కూడా ఎన్టీఆర్ నేర్చుకుని కాబట్టి ఈజీగా చేసేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దట్టు ఒక పాత్ర గురించి కావచ్చు, లేకపోతే ఒక ఆర్ట్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విధానం కావచ్చు, ఒకసారి ఎన్టీఆర్ నేర్చుకోవడం మొదలుపెడితే గనక దాన్ని 100% నేర్చుకుంటాడు. 100% ఎఫర్ట్ పెడతాడు. 100% దాన్ని సాధిస్తాడని మాత్రం చాలా మందికి తెలిసినటువంటి క్లియర్ విషయం. సో, మొత్తంగా మరి కలరియాపట్టు నేర్చుకునే విధానం ఇప్పుడు కొంత టైం తీసుకొని కూడా ఆ ఆర్ట్‌లో ఎక్స్‌పర్ట్ అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఆ ఆర్ట్ ఫామ్‌ని సినిమాలో ఎలా ఎగ్జిబిట్ చేస్తాడు, సినిమాలో ఎలా చూపించబోతాడనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది మనకు ఈ వార్త.